విశ్వమోహనంబు వేమన్న పద్యంబు ఖ్యాతిగన్న నిత్య నూతనంబు శతకవాంగ్మయమున సరిలేని రత్నమై దిశల నెల్ల నింపే తెలుగు వెలుగు. తెలుగు సాహిత్యంలో అనేక ప్రక్రియలున్నాయి. అందులో శతకం ఒకటి. దీనిది 1000 ఏళ్ల చరిత్ర. శతకాల గురించి ప్రస్తావించవలసి వచ్చినప్పుడు పాల్కురికి సోమనాథుని వృషాధిప శతకం ప్రాచీనమైందిగా పేర్కొంటారు. అలా ప్రాచీన కాలం నుంచి ఈనాటి ఆధునిక కాలం వరకు కూడా నిరంతర ప్రవాహంలా సాగుతూనే ఉన్నది ఈ శతక ప్రక్రియ. ఇదొక ప్రభంజనం, ఎడతెరిపిలేని పెనుగాలి వీస్తూనే ఉంది. శతక రచనలో పాటించవలసిన మొదటి లక్షణం మకుటం, అంటే పద్యానికి కిరీటం లాంటిది. ప్రతి పద్యంలో చివరి పాదంలో నిలపాలి. తరువాత 100 పద్యాలుండాలన్నది నిబంధన. 100కి మించి ఎన్ని పద్యాలైనా ఉండవచ్చు, కానీ తక్కువ మాత్రం ఉండకూడదన్నది సిద్ధాంతం. ఇక శతకంలో కథకు తావుండదు, కవిత్వానికి కూడా పెద్ద ప్రాధాన్యం ఉండదు. పలు విషయాలను, రకరకాల భావాలను స్వేచ్ఛగా వెల్లడించుకునే హక్కు కవికి ఉంటుంది. ఫలానా అంశం మీద రచన సాగాలన్న నియమం కానీ నిబంధన కానీ ఏమీ లేదు. ఇందుకు అనర్హమైన అంశం అంటూ లేదు. కవి అనిపించుకున్న వాళ్లంతా కావ్యం వ్రాయలేకపోవచ్చు, కానీ కాస్త కవిత్వం తెలిసిన వాళ్లంతా శతకం మాత్రం వ్రాయగలరు. అందుకే వర్ధమాన కవులు ముందుగా శతకాన్నే ఎంచుకుంటారు. అందువల్లనే వేలకు వేలు శతకాలు తెలుగు వాంగ్మయంలో చోటు చేసుకున్నాయి. అంత మాత్రాన శతక రచన అంటే మరీ తేలికయిందేమీ కాదు. అది చిన్న కవులకే పరిమితం కాలేదు. మహాకవులు కూడా శతకాలు రచించారు. పోతన నారాయణ శతకం, అన్నమయ్య వెంకటేశ్వర శతకం, ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకం రచించారు. ఇలాంటివే గొప్ప కవుల ద్వారా ఎన్నో శతకాలు వచ్చాయి. ఇప్పటి వరకు ఎన్ని శతకాలు వచ్చినా వాటిలో గొప్పగా ప్రచారం పొందినది 4 మాత్రమే. 1 వేమన శతకం, 2 సుమతీ శతకం, 3 భాస్కర శతకం, 4వది నరసింహ శతకం. సుమతీ శతకం కందపద్యాలతో నడుస్తుంది. అక్కరకు రాని చుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు, మోహరమున తానెక్కిన పారని గుర్రము గ్రక్కున విడువంగవలయు కదరా సుమతి. అవసరానికి ఉపయోగపడని చుట్టాన్ని, ఎంత మ్రొక్కినా వరమీయని దేవుణ్ణి, యుద్ధరంగంలో పరిగెత్తలేని గుర్రాన్ని వెంటనే విడిచిపెట్టాలి అంటాడు సుమతీ శతకకారుడు. ఆ విధంగా కందపద్యాలతో అందంగా సాగుతుంది సుమతీ శతకం. అలాగే భాస్కర శతకం, పండితులైన వారు దిగువందగనుండగా అల్పుడొక్కడుద్దండత పీఠమెక్కినా, బుధ ప్రకరంబులకేమి ఎగ్గగున్ కొండక కోతి చెట్టు కొన కొమ్మల నుండగా, క్రింద గండభేరుండ మదేభ సింహను కురుంభములుండవే చేరి భాస్కరా. అంటూ ఉత్పలమాల, చంపకమాల వృత్తాలతో, చక్కని ఉపమానాలతో సాగుతుంది భాస్కర శతకం. పెద్దవాళ్లైన వాళ్ళు, పండితులు దిగువ భాగంలో కూర్చొని ఉన్నప్పుడు ఒక అల్పుడు ఉన్నత స్థానములో ఉన్నంత మాత్రాన ఆ గొప్పవాళ్లకు చిన్నతనం ఏమీ కాదు కదా. ఎలాగంటే, ఒక కోతి చెట్టు కొనకొమ్మల్లో ఉన్నప్పటికీ అదే చెట్టు కింద ఏనుగు, సింహము లాంటి మొదలైన బలిష్టమైనటువంటి మృగాలు కూడా ఉంటాయి కదా అన్నది
భాస్కర శతకంలో చక్కని ఉపమానంతో చెప్పినటువంటి పద్యం. అలాగే నరసింహ శతకం. తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు, వెళ్ళిపోయెడినాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే కాని, మెరుగు బంగారంబు మృంగబోడు. విత్తమార్జన చేసి విర్రవీగుటె కాని, కూడబెట్టిన సొమ్ము కూడరాదు. పొందుగా మరుగైన భూమి లోపల బెట్టి, దాన ధర్మములేక దాచి దాచి, తుదకు దొంగలకిత్తురో దొరలకౌనో, తేనె జుంటీగలియవా తెరువురులకు. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. తల్లి గర్భంలోంచి మానవుడు వచ్చినప్పుడు వెంట ఏమీ తీసుకొని రాలేదు. వెళ్ళేటప్పుడు తీసుకుపోయేదంటూ ఏమీ ఉండదు. ఎంత గొప్ప ధనవంతుడైనా అన్నమే తింటాడు తప్ప బంగారాన్ని తినడు. అలాగే ఈ కూడబెట్టిన ధనమంతా కూడా దొంగల పాలు దొరల పాలు అయిపోతుందే తప్ప ఆ కూడబెట్టిన మొత్తాన్ని తాను తినడు. అలాగే దీనికి ఉపమానం ఏంటంటే, తేనెటీగలు ఎన్నో పూలల్లో ఉన్నటువంటి మధువును సేకరించి వచ్చి తేనెపెట్టను తయారు చేస్తాయి. కానీ ఆ ఈగలు ఆ తేనెపట్టను తాగవు. అలాగే మానవుడు తన పారమార్థికమైనటువంటి చింతన తెలుసుకొని జీవించాలి అంటూ ఈ సీసపద్యాలతో చక్కని భావాలతో ఈ నరసింహ శతకం సాగుతుంది. ఈ మూడింటికంటే అత్యంత ప్రజాదరణ పొందిన శతకం వేమనదే. వీటి తరువాత ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకం, కంచర్ల గోపన్న దాశరథీ శతకం కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. వేమన పద్యం అక్షరాలు రాని ఆలకాపరి అంటే పశుల కాపరిని కూడా ఆకర్షిస్తుంది. అలాంటి వాళ్ళు కూడా పాడుకోవడానికి అనువుగా ఉంటుంది. దానికి కారణం ఆ పద్యం మృదువుగా సరళంగా సులభ శైలిలో ఉండటమే. గంగిగోవు పాలు గంటెడైనను చాలు, కడివెడైనను నేమి ఖరము పాలు. భక్తి గలుగు కూడు పట్టెడైనను చాలు, విశ్వదాభిరామా వినురవేమా. ఇంత సున్నితంగా అందమైన పదాలతో అల్లిన పద్యం పాడుకోవడానికి ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. అందుకే వేమన పద్యం ఆబాల గోపాలాన్ని అలరించింది. సమాజానికి మేలు చేయడమే సాహిత్యం యొక్క ప్రయోజనం. కవి ఎంత పాండిత్యం ప్రదర్శించాడు అన్నది ముఖ్యం కాదు. కవిత్వం ఏ స్థాయిలో ప్రజల్లోకి దూసుకు వెళ్ళగలిగింది అన్నది ముఖ్యం. అలా దూసుకు వెళ్ళిన వాటిలో వేమన కవిత్వమే ముందుంటుంది. వేమనకు ఎవరికీ లేని ప్రజాకర్షణ శక్తి ఉంది. ఇంత ప్రజాదరణ శతక కవుల్లో ఏ కవికి దక్కలేదు. అందుకే ఈయన ప్రజాకవి అని పేరుగాంచాడు. వేమన 15వ శతాబ్దం చివరి నుండి 16వ శతాబ్దం మధ్య వరకు ఉన్నవాడని కొందరు చెబితే, మరికొందరు 17వ శతాబ్దానికి చెందినవాడని అంటారు. సరే, ఆ విషయం ప్రక్కన పెడితే వేమన పద్యం ఎంత సంచలనమైందో, వేమన ప్రభావం ప్రజల మీద ఎంతగా ఉందో చాటి చెప్పిన ఈ పద్యం చూడండి. వేమనకు 100 ఏళ్ల తర్వాత వచ్చిన కవిచౌడప్ప అనే శతకంలోనిది ఈ పద్యం. వానకు తడియని వారును పూనుక వేమన్న సూక్తి పొరయని వారు, నానా దిక్కుల వెతకిన కానమురా కుందవరపు కవిచౌడప్ప. వానకు తడవనివాడు ఎవడైనా ఉంటాడా? అలాగే వేమన పద్యం కూడా తెలియనివాడు ఈ భూమి మీద అంటే అన్ని దిక్కుల్లో ఎక్కడా లేడు అంటున్నాడు ఈయన. ఈ చౌడప్ప కవి
సిద్ధవటం పాలించిన మట్లరాజు అనంతుని కొలువులో ఆస్థాన కవిగా ఉండేవాడని పరిశోధకుల ద్వారా తెలుస్తున్నది. ఈ పద్యాన్ని బట్టి వేమన ప్రభావం ఆ తరువాత శతాబ్దంలో కూడా ప్రజలపై ఎంతగా ఉందో అర్థమవుతుంది. మరి ఇంత ప్రచారం ఎలా సాధ్యమైంది? ఆనాడు అచ్చు పుస్తకాలు లేవు కదా, ప్రసార మాధ్యమాలు, ప్రచార సాధనాలు ఏవీ లేవు కదా అని ఆ విషయంపై ఆలోచిస్తే మనకు దొరికే సమాధానం ఒకటే. కవిత్వంలో గొప్పదనం ఉన్నట్లయితే దాన్ని మరుగున దాచినా వెలుగులోకి రాక మానదు అని. నీటిని మూట కడితే నిలుస్తుందా? ప్రవహిస్తుంది గాని. నివురుగప్పి ఉన్నంత మాత్రాన నిప్పులు ఆరిపోతాయా? ప్రజ్వలిస్తాయి గాని. వేమన పద్యాలు కూడా అలాంటివే. ప్రజల నాలుకలపై నాట్యం చేశాయి, ఇప్పటికీ చేస్తున్నాయి, ఎప్పటికీ చేస్తూనే ఉంటాయి. నిక్కమైన మంచి నీలమొక్కటి చాలు, తళ్ళుకు బెళ్ళుకు రాళ్ళు తట్టెడేలా, చదువ పద్యమరయ చాలదా ఒక్కటి, విశ్వదాభిరామ వినురవేమ. ఆ ఇలాంటి నీలాల వంటి పద్యాలను ప్రజలు ఎవరికి కావలసినవి వాళ్ళు ఏరుకొన్నారు, పాడుకొన్నారు, పరవశించుకున్నారు, ప్రభావితులయ్యారు. వేమన గురించి, ఆయన జీవిత విశేషాల గురించి కొన్ని విషయాలు బాగా ప్రచారంలో ఉన్నాయి. వేమన మొదట భోగలాలసుడని, వేశ్యాలోలుడని, తరువాత విరక్తి చెందాడని, ఆ విరక్తిలో యోగిగా మారాడని, యోగిగా మారిన తరువాతనే పద్యాలు చెప్పాడని అంటారు. అందరూ ఒప్పుకుంటున్నది ఇదే, లోకమంతా అంగీకరించింది ఇదే. కొందరు మాత్రమే ఇదంతా కల్పితం అని కొట్టిపారేస్తున్నారు. సరే, ఏది ఏమైనా పదుగురాడు మాట పాటి అయి ధరజల్లు అన్నట్లు జరిగిపోయింది ఇదంతా. వేమన పద్యాల్లో ఎక్కువ శాతం ఈసడింపు కనపడుతుంది. సమాజంలోని వ్యక్తుల స్వభావాల పట్ల, మూఢాచార వ్యవహారాల పట్ల, సామాజికమైన లోపాల పట్ల ఈసడింపునే ప్రదర్శించాడు. అందులో విరాగి అయిన కవి కాబట్టి తాను కవిని కావాలనో ఎవరి మెప్పో పొందాలనో కవిత్వం చెప్పలేదు. ఆయనకు కావలసింది సామాజిక ప్రయోజనం. కళ్లకు కనిపించిన ప్రతి అనాచారం పట్ల గళమెత్తాడు. కనిపించే ప్రతి దౌష్ట్యాన్ని ప్రశ్నించాడు. నిజాయితీపరుడు నిలదీసి మాట్లాడినట్లయితే నిప్పులవాన కురిసినట్లే ఉంటుంది. కాబట్టి కలం పట్టకుండా గళమెత్తిన కవి వేమన. ప్రజల భాషలోనే చెప్పాడు కాబట్టి ఆయన భావాలన్నీ సామాన్య ప్రజలకు సైతం నచ్చాయి. కనుకనే అవి లోకంలో మౌఖికంగా ప్రచారమయ్యాయి. పద్యమనేది ప్రజల్ని ప్రభావితం చేసేదై ఉండాలి అన్నది వేమన అభిప్రాయం. అందుకే చదువ పద్యమరయ చాలదా ఒక్కటి అన్నాడు. ఆ ఒక్కటి కూడా ఎలా ఉండాలంటే నిక్కమైన మంచి నీలంలా ఉండాలి అంటాడు. తళతళ మెరిసే రాళ్లన్నీ రత్నాలైపోతాయా అని ధ్వనిప్రధానంగా అన్నాడు వేమన. ఆయన ఉద్దేశ్యం ఏమిటంటే, శబ్ద సౌందర్యముతో మెరుగులద్దుకున్నంత మాత్రాన ప్రతిపద్యము అర్థగౌరవంతో ప్రకాశించదు కదా అని. కవిత్వానికి శబ్దాడంబరం కాదు, అర్థగౌరవం ముఖ్యం అన్నది వేమన అభిప్రాయం. చెప్పులోని రాయి చెవిలోని జోరీగా, కంటిలోని నలుసు కాలిముళ్ళు, ఇంటిలోని పోరు ఇంతింత కాదయా, ఇంటిలోని పోరు ఇంతింత కాదయ, విశ్వదాభిరామ వినురవేమా. ఈ పద్యం సామాన్యుడి దగ్గర నుండి సామ్రాజ్యం పాలించే రాజును సైతం ఆకర్షిస్తుంది. ఆ ఇద్దరికీ వర్తిస్తుంది. ఎందుకంటే ఈ బాధలు అందరూ పడేవే కనుక. చెప్పులో రాయి పడితే సరిగ్గా అడుగు వేయలేం.
చెవిలో ఈగ దూరితే భరించలేం, కంటిలో నలుసు పడితే కన్ను తెరవలేం, కాలిలో ముల్లుంటే అడుగు తీసి అడుగు వేయలేం. ఇవన్నీ ఎంత బాధ కలిగిస్తాయో ఇంట్లో జరిగే గొడవలు కూడా అలాంటివే. అవి ఒంటికి సంబంధించిన బాధలైతే ఇవి ఇంటికి సంబంధించిన బాధ. ఆ బాధల కన్నా అంతుంటుంది కానీ ఈ బాధలకు అంతే లేదు. ఈ ఇంటి బాధలు అంతా ఇంత అని చెప్పడానికి సాధ్యం కావు అంటాడు. ఇంత తేట పదాలతో చక్కని భావంతో సహజ సౌందర్యముతో పద్యం శోభిస్తుంటే దీన్ని తప్పక కంఠస్థం చేయాలని, ఎక్కడైనా చెప్పాలని, ఎప్పుడైనా వినిపించాలని ఎవరికైనా అనిపిస్తుంది. శతకానికి మకుటం చాలా ప్రధానం అని చెప్పుకున్నాం. వేమన తన పద్యాన్ని అద్భుతమైన మకుటంతో అలంకరించాడు. విశ్వదాభిరామ వినురవేమ, ఇంత అందమైన మకుటం ఏ శతకానికి లేదు. విశ్వద అంటే సమస్తాన్ని ప్రసాదించే, అభిరామ అంటే ఆకర్షణీయమైనవాడా, సమస్తాన్ని ప్రసాదించే ఆకర్షణీయమైనవాడా, వినురవేమ వినరా ఓ వేమనా అని అర్థం. దీన్ని కూడా ధ్వని ప్రధానంగానే మలచాడు వేమన. ఈ పద్యం సమస్తాన్ని ప్రసాదిస్తుంది అంటే సాహిత్య ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రజలకు ప్రసాదించింది. తరువాత లోకాన్నంతా ఆకర్షించింది. అదొక విశ్వ సమ్మోహనం. దాన్ని విశ్వదాభిరామం అనవచ్చు. విశ్వాన్ని ఆకర్షించింది, సమస్తాన్ని ప్రసాదించింది కాబట్టి. ఇంత అద్భుతమైన మణికిరీటంతో పద్యాన్ని అలంకరించాడు వేమన. వేమన పద్యానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. దీన్ని రాగంలో పాడుకోవడమే కాక తాళయుక్తంగా కూడా పాడుకోవడానికి అనుకూలమైంది. అంతేకాదు అన్ని రకాల తాళాలలో సైతం ఇమిడిపోయే ఛందస్సు ఇది. అనగ అనగరాగమతిశయిల్లుచునుండు, తినగ తినగా వేము తీయనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినురవేమ. పాడగానే పాట కుదరదు. అందులో ఎన్నో రకాల గమకాలుంటాయి. వాటిని బాగా సాధన చేస్తేనే పాట రమ్యంగా వస్తుంది, శ్రావ్యంగా ఉంటుంది. చేయగానే ఏ పని ఫలించదు, చేస్తూనే ఉండాలి, అప్పుడే సాధ్యం. వేపాకు చేదుగానే ఉండవచ్చు, కానీ రోజూ ఒక ఆకు చొప్పున తింటూ ఉంటే ఆ చేదు తీయగా మారిపోయే అవకాశం ఉంటుంది. ఈ భూమి మీద మనుషులు ఏది సాధించాలన్నా దానికి సాధన ముఖ్యం. సాధనతోనే సాధ్యం అని సహజ సిద్ధమైన సులభ శైలిలో చెప్పాడు వేమన. వేమన పద్యం కూడా అంతే. చదువుతూ చదువుతూ ఉన్నామనుకోండి, ఎన్నిసార్లు చదివితే అన్నిసార్లు అన్ని రకాలుగా అన్ని కోణాలలో ఆవిష్కృతం అవుతూనే ఉంటుంది.